స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. నా మట్టుకు నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు కూడా ఈ కార్యక్రమం కొరకు ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నందుకే నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మీరు ఈ కార్యక్రమాల కొరకు చేస్తున్న ప్రార్థనలకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమాల గురించి ప్రార్థన చేయండి. మీకు అనుకూలమైతే ఇతరులకు కూడా పరిచయం చేయండి. మళ్ళీ ఈ కార్యక్రమాలు వినాలంటే అవకాశం ఉంటే యూట్యూబ్లో కీర్తన ఛానల్ రత్నకుమార్ అని మీరు సెర్చ్ చేస్తే ఈ కార్యక్రమాలు మీరు మళ్ళీ వినడానికి అవకాశం ఉంటుంది. మంచిది, రండి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము మీరు స్క్రీన్ మీద చూస్తున్న రీతిగా ఆత్మఫలము అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఆత్మఫలంలో 9 విషయాలు ఉన్నాయని, ఈ 9 లక్షణాలు అని, వాటిలో మొదటిది ప్రేమను గురించిన విషయాలు గత 10 ఎపిసోడ్లు మనం వింటూ వచ్చాం. ఈ రోజున మరొకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ప్రియులారా, ఈ రోజున మనం ఆత్మఫలములో 2వ లక్షణమైన సంతోషము అనే విషయాన్ని గురించి కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. సంతోషము ఈ పదాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే జాయ్ అనే పదం క్రింద మనం చూస్తాం. వాస్తవానికి జాయ్ అనే పదం యొక్క అర్థం ఆనందం. సంతోషము, ఆనందము, వీటి భావాలు వేరువేరుగా ఉంటాయి. సంతోషము అనేది తాత్కాలికమైనది, కానీ ఆనందం ఉంది చూశారు, అది శాశ్వతమైనది. సంతోషము కాసేపు ఉంటుంది, మరి కాసేపు తర్వాత ఉండకపోవచ్చు, కానీ ఆనందము అనేది నిత్యమైనది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, సంతోషము లేక ఆనందము అనే ఈ పదం యొక్క భావాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనము ఒక ఆనందకరమైన పరిస్థితిని అనుభవిస్తామో దానికి కారణం ఏమై ఉంటుంది, లేకపోతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన ముఖం చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. అలాగే మనందరము కూడా ఎరిగిన రీతిగానే మన లోపల కూడా మంచి హుషారుతో కూడిన పరిస్థితులు మనకు ఉంటాయి. ముఖ వర్చస్సు చక్కగా ప్రకాశవంతంగా ఉంటుంది, లోపల ఆనందాన్ని లేకపోతే హుషారుతనాన్ని మనం కలిగి ఉంటూ ఉంటాం. అయితే క్రీస్తునందు ప్రియులారా, సహజంగా
ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో ఒక సంతోషకరమైన ఒక ఆనందకరమైన పరిస్థితి అనుభవించుతున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో వీటిని అనుభవిస్తూనే ఉంటారు. అయితే మనము ఆత్మఫలములో ఉన్న ఆనందము లేక సంతోషాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఎవరైనా సంతోషకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నప్పుడు చాలా కారణాలు ఉంటాయి. అయితే ఒక వ్యక్తి తనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆనందిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఆత్మ ఫలములోని సంతోషకరమైన పరిస్థితి, ఆనందకరమైన పరిస్థితి ఒక వ్యక్తి ఎప్పుడు అనుభవిస్తారు అని అంటే, ఇది ఒక వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా దేవునితో కలిగి ఉన్న సహవాసము ద్వారా ఈ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ సంతోషము యేసుక్రీస్తుకు బయట నుంచి పొందుకునేది కాదు. యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి ఈ సంతోషాన్ని లేక ఆనందాన్ని మన జీవితంలో అనుభవించడం జరుగుతుందన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ సంతోషము అనే పదాన్ని గ్రీక్ భాషలో ఉన్న బైబిల్లో మనం గమనించినట్లయితే కారా అనే పదం వాడబడింది. కారా అనే పదం వాడబడింది. దీనికి ఆనందించుట, ఆనందము, సంతోషము, అలాగే హృదయంలో సంతోషకరమైన లేక ఆనందకరమైన స్థితి అనే అనేకమైన భావాలు, అర్థాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దైవజనుడు దీని గురించి ఒక చక్కని మాటను అన్నారు. దానిని మీ ఎదుటి తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవుని పట్ల, దేవుని యొక్క మంచితనం పట్ల లోతైన నిలిచి ఉండే అంతరంగ కృతజ్ఞతా భావం. మనకు ఇష్టం లేని పరిస్థితులు మన జీవితంలోకి ప్రవేశించినప్పటికీ ఆ కృతజ్ఞత కదిలింపబడకుండా ఉండటమే ఆనందము అని చెప్పి మెహ్యూ అనే ఒక గొప్ప దైవజనుడు ఈ మాటను పలకటం జరిగిందన్నమాట. దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని పట్ల, దేవుని యొక్క మంచితనం పట్ల మన యొక్క అంతరంగంలో కలిగి ఉండే లోతైన భావం, అలాగా దేవుని యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకున్న పరిస్థితి, కృతజ్ఞతాభావం, దేవుని గురించిన కృతజ్ఞతాభావం, దేవుని మంచిని గురించిన కృతజ్ఞతాభావం అంతరంగంలో మనం కలిగి ఉండటం కేవలము మన జీవితంలో మనం అనుకున్నవి జరిగినప్పుడు కలిగే సంతోషం మాత్రమే కాకుండా, ఈ దైవజనుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఒక్కొక్కసారి మన జీవితంలో మనము ఊహించని పరిస్థితులు గుండా, మనము అంగీకరించలేని కూడా పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నప్పుడు అదే కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటమే ఆనందము అని మెహ్యూ అనే ఈ దైవజనుడు పలుకుతున్న మాట చాలా అద్భుతమైనది కదా. జాగ్రత్తగా ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అని అంటే, దేవుడు మన పట్ల ఆశ్చర్యకరమైన కార్యాలు, సంతోషించదగ్గ కార్యాలు చేసినప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్పి ఘనముగా దేవుని ఘనపరచడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుడు మనకు ఇష్టం లేని పరిస్థితుల గుండా మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇష్టం లేని పరిస్థితుల్లో మనల్ని ప్రవేశపెడతారు. ఆ పరిస్థితుల్లో కూడా మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండటమే నిజమైన ఆనందం అని ఈ దైవజనుడు పలుకుతున్న ఒక అద్భుతమైన మాట. వాస్తవమే కదా. ఈ మాటను మనము ఆలోచన చేస్తూ ఉన్నట్టంటే మనకి ఎవరు గుర్తొస్తున్నారు? భక్తులను ఏమి గుర్తొస్తున్నారు కదా. ఆయన ఏమన్నాడు? దేవుని దగ్గర నుంచి మనము మేలైన అనుభవించేది కీడు అనుభవింపతగమా అని ఎంత చక్కని మాట పలికాడు. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనము అనుభవింప తగదా అనిను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఎంత చక్కని మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా,
భక్తుడైన యోబు గారు తన భార్యతో మాట్లాడుతున్న మాటలు, యోబు గారు అప్పటికే పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తంతా పోగొట్టుకున్నాడు. మరి యోబు గారి భార్య అప్పటి వరకు కూడా ఏమీ మాట్లాడిన పరిస్థితులు మనకు కనపడవు. వాస్తవానికి మనకున్న పరిస్థితుల ప్రకారం మనం ఆలోచన చేస్తే సంపదంతా పోయినా, ఒకవేళ ఆమె ఓర్చుకున్న 10 మంది పిల్లల శవాలు ఒకే రోజు ఆ ఇంట్లో ఒకే స్థలంలో కనబడితే ఏ తల్లి కూడా తట్టుకోలేదు కదూ, భరించలేదు కదూ. వాస్తవానికి అప్పటికే మెంటల్ వచ్చేసేయాలి. చాలా ఘోరమైన పరిస్థితి సహజంగా ఒక స్త్రీగా భరించాలి. మరి ఆ తల్లి ఎలా తట్టుకుందో తెలియదు. కానీ కొంచెం శోధన ఎక్కువైంది, తన భర్త మీదకి రోగం వచ్చింది, దాన్ని తట్టుకోలేకపోయింది. తట్టుకోలేని పరిస్థితుల్లో మాట్లాడిన మాట, దేవుని దూషించి చచ్చిపోరాదు అని అంది. అప్పుడు భక్తుడైన యోబు గారు ఇన్ని పరిస్థితుల్లో కూడా పటిష్టంగా ఉన్న తన భక్తిలో నుంచి వచ్చిన అద్భుతమైన మాట ఏంటి అని అంటే, మనము దేవుని దగ్గర నుంచి మేలు అనుభవించుదామా, కీడు అనుభవింపతగమా అని చెప్పి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా దయచేసి వినండి. ఆ రోజుల్లో దేవుని సేవకులు లేరు, సంఘము లేదు, బైబిల్ లేదు. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మనకు సహాయం చేయుచున్న పరిస్థితులు ఆ దినాలు లేవు. అప్పటికే భూమి మీద దేవుని యందు అత్యధికమైన భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించుచున్న భక్తిగల వ్యక్తి భక్తుడైన యోబు గారు. ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఏవి కూడా యోబు గారి భక్తిని కదిలించలేకపోయినాయి. ఎంత శక్తివంతమైంది అని అంటాడు, మనము మేలైనా అనుభవించేది దేవుని దగ్గర నుంచి, కీడు అనుభవింపతగమా. చాలా పర్యాయాలు దేవుడు మన పట్ల మేలులు చేస్తే, ఉపకారాలు చేస్తే, గొప్ప గొప్ప కార్యాలు చేస్తే ఎంత స్ట్రెంగ్త్తో, ఎంత బలముతో మనం దేవుని గురించి అద్భుతమైన మాటలు మాట్లాడతామో, ఇష్టం లేని పరిస్థితులు మన జీవితంలో ప్రవేశించబెట్టబడినప్పుడు, వాటి గుండా మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు, పిల్లల ఆ బలముతో కూడిన మాటలు, స్ట్రెంగ్త్తో కూడిన మాటలు ఏమైపోతాయో తెలియదు. ఆ ఉత్సాహం, ఆ ఉజ్జీవం ఏమైపోతుందో తెలియదు. ఎంత నిరాశ, ఎంత నిస్పృహ, ఎంత వేదనతో కూడిన మాటలు మనం మాట్లాడుతూ ఉంటామో. దేవుని బిడ్డలారా, అది ఒక వ్యక్తి దేవునితో నిజమైన సహవాసం చేయకపోవటను బట్టి వచ్చే పరిస్థితులు అని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నివాసం చేస్తూ ఉంటుండగా మనలో, నీవు క్రీస్తుతో దేవునితో కలిగి ఉన్న అద్భుతమైన బలమైన సంబంధాన్ని బట్టి నీవు క్రీస్తులో ఆనందించగలుగుతావు. బయట పరిస్థితులు నీ జీవితం మీద, నీ యొక్క ఆత్మీయ జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపించగలిగిన పరిస్థితులు ఏమాత్రం అవకాశం ఉండదన్నమాట. ఆత్మలో ఆనందించటం, ప్రతికూలతల్లో కూడా ప్రభువుకు స్తోత్రం చెప్పటం. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని ఆత్మను కలిగి ఉండడం ద్వారా, దేవుని ఆత్మతో నడిపించబడడం ద్వారా, దేవుని ఆత్మతో సహవాసం కలిగి ఉండడం ద్వారా ఏర్పడే అద్భుతమైన ఫ్రూట్ సంతోషము. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ఆలకిస్తూ ఉంటుండగా, ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ఉన్నాడు, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు అనే దానికి తార్కాణం ఏమిటి? ఏమని అనుకోవాలి మనం? ఈనాడు అనేక రకాల భిన్నమైన బోధలు మనకు వినబడుతున్న దినాల్లో ప్రియులారా, వాక్య సత్యాన్ని మనం గుర్తించినప్పుడు, మనము యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన రీతిగా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే అద్భుతమైన వాక్య నెరవేర్పు మన జీవితాల్లో చూస్తాం. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. దేవుని ఆత్మ నీలో నివసించుతున్నట్లు గుర్తు, ఆత్మ ఫలము నీలో కనపడాలి, ఆత్మ సంబంధమైన జీవితము నీలో కనపడాలి. అప్పుడే దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లు గుర్తు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యమై ఉన్నది. ప్రియులారా, మనము ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఆనందాన్ని గురించి, సంతోషాన్ని గురించి ఏం చెప్పబడుతున్నదో కొన్ని విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నెహెమియా గ్రంథం 8వ అధ్యాయము
10వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసి కొనని వారికి వంతులు పంపించుడి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని యందు ఆనందించే జీవితాన్ని గనక కలిగి ఉండగలిగినట్లయితే దాని ఫలితము, దాని యొక్క ఫలము ఏమైనదో ఇక్కడ నెహెమ్యా భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు ఆయన? యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుతారు. దేవుని బిడ్డలారా, మనము ఆనందించాల్సింది భౌతిక సంబంధమైన పరిస్థితులను బట్టి కాదు, వస్తు వాహనాలను బట్టి కాదు, భౌతిక సంబంధమైన స్వాస్థ్యాన్ని బట్టి కాదు మనం ఆనందించాల్సింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏమిటి అని అంటే, యెహోవా యందు ఆనందించుట వలన, లేక దేవుని యందు ఆనందించుట వలన మనము బలము పొందుకుంటాం. మనము దేవుని యందు ఆనందించాలి. ఎన్ని ప్రతికూలతలున్నా, ఎన్ని అభ్యంతరాలున్నా, ఎన్ని ఇష్టము లేని పరిస్థితులు మన జీవితంలో సంభవించుచున్నా వాటి వైపు చూడకుండా వాటన్నిటినీ మించిన శక్తి కలిగిన దేవుని వైపు చూచుచు దేవుని యందు ఆనందించే ఆ ఉన్నతమైన మెట్టులోకి మనము దినదినము ఎదగవలసిన వారమై ఉన్నాం. అది ఆత్మీయ ఎదుగుదల. అది ఒక వ్యక్తి దేవునితో కలిగి ఉన్న శ్రేష్టమైన బలమైన సంబంధం, దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవం. రిలారా, ఆ శ్రేష్టమైన అనుభవం మనల్ని ఏం చేస్తుందనంటే, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా వాటిని ఏమాత్రము దృష్టిలో ఉంచుకొనకుండా దేవుని యందు ఆనందించే ఆ శ్రేష్టమైన అనుభవంలోకి మనం నడిపించబడతాం. ప్రియులారా, దయచేసి వినండి. అపొస్తలుడైన పౌలు గారు భయంకరంగా హింసింపబడుతూ, శ్రమ పెట్టబడుతూ, అనేకమైన అవమానాలు గుండా, నిందల గుండా తన జీవితాన్ని కొనసాగించుకుంటున్న పరిస్థితుల మధ్యలో ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ పలికిన మాట మనకు తెలుసు కదా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎంత చక్కని మాట! ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దయచేసి వినండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక ఉన్నతమైన భౌతిక సంబంధమైన స్థితిగతులు అనుభవించచ్చు, ఈ రోజుల ప్రకారం చెప్పుకోవాలంటే ఒక ఏసీ గదిలో ఉండి మంచి పరిస్థితులు అనుభవిస్తూ ఉత్తరం రాస్తున్నారా పౌలు గారు? కాదే. శిక్షను అనుభవిస్తూ, అప్పటికే ఎన్నో శ్రమలను, బాధలను, కష్టాలను అనుభవిస్తూ జైల్లో ఉండి బయట ఉన్న వాళ్ళకు చెబుతున్న మాట ఏంటంటే, ప్రభువునందు ఆనందించండి. వాస్తవానికి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు కాదు జైలు పరిస్థితులు. ఆనాడు చాలా కఠినమైన పరిస్థితులు, వేదనతో కూడిన పరిస్థితులు ఉంటాయి కదా ఆ దినాల్లో. ఆ పరిస్థితుల మధ్యలో సహజంగా ఒక వ్యక్తి యొక్క మనస్సు ఎలా ఉంటుంది? ఏ విధమైన ఆలోచనతో నింపబడిపోతుంటారు వాళ్ళు? నాకెందుకు ఈ తిప్పలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు? ఇదే కదా ఆలోచన చేసేది. నేనేం పాపం చేశాను? నేను ఎక్కడ అన్యాయంగా నడుచుకున్నాను? నేను ఎక్కడ అక్రమంగా నడుచుకున్నాను? నేను నీతిగా జీవిస్తున్నాను కదా, నాకెందుకు ఈ కష్టాలు? యేసు ప్రభువుని ఒప్పుకొనడం ద్వారానే కదా నాకు ఈ బాధలు. యేసు ప్రభువుని గురించి మాట్లాడడం ద్వారానే కదా నాకు ఈ బాధలు. ఆయన పక్షాన నిలబడుటను బట్టే కదా నాకు ఈ కష్టాలు అని చెప్పి తీవ్రమైన ఆందోళనలో, వేదనలో, దుఃఖంలో, బాధలో ఉండవలసిన వ్యక్తి కదా. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఆయన పలుకుతున్న మాట ఏమిటి అని అంటే, ప్రభువునందు ఆనందించండి అంటున్నాడు. ఈయన శ్రమలకు కారణం ప్రభు అయితే బయట ఉన్న వారికి ఏం చెబుతున్నాడంటే, ప్రభువునందు ఆనందించండి. ఆహా, ఎంత అద్భుతమైన
ఉన్నతమైన అనుభవంలోకి అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ శ్రేష్టమైన అనుభవం మన జీవితాలకు చాలా అవసరమైనది. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుతురు. ఇన్ని శ్రమలలో, ఇన్ని కష్టాల్లో, ఇన్ని ఇబ్బందులలో పౌలు గారు ఎలా ఆనందించగలుగుతున్నాడు, పౌలు గారు ఎలా సంతోషించగలుగుతున్నాడు, బయట ఉన్న వారిని కూడా ఎలా ఆనందించండి అని చెబుతున్నాడు అని అంటే ఆయన ప్రభునందు ఆనందిస్తున్నాడు. ప్రతికూలతల వైపు చూడట్లేదు. ప్రియమైన సోదరి సోదరులారా, రక్షించబడిన నీ జీవితంలో, దేవునిలో కొనసాగుతున్న నీ జీవితంలో ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధంగా నిందనో, శ్రమనో, అవమానాలను ఎదుర్కొంటూ నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్న పరిస్థితుల్లో ఉండుంటావేమో. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, తల్లి, తండ్రి, నువ్వెవరివైనా సరే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు ఆ నిందల వైపు, అవమానాల వైపు, శ్రమల వైపు, కష్టాల వైపు కాదు చూడాల్సింది, వాటన్నిటిని ఆశీర్వాదకరంగా మలచగలిగిన దేవాది దేవుని వైపు, ప్రియరక్షకుడైన యేసయ్య వైపు గనక చూడగలిగినట్లయితే వాటి మీద మనకు అధికారాన్ని, ఆధిపత్యాన్ని అనుగ్రహిస్తారు. ఒక మాట చెప్పనా, జాగ్రత్తగా వినండి. ఆనాడు అపోస్తలుడైన పేతురు గారు యేసు ప్రభుతో పలికిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నీవే గనక అయినట్లయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. ప్రభు అన్నాడు, అబ్బాయి వద్దయ్యా, నువ్వు నడవలేవు అనలేదు. లేచిరా అన్నాడు, నడువు అని చెప్పారు. పేతురు చక్కగా నీళ్ళ మీద నడిచాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీళ్ల మీద మనము నడవలేకపోవచ్చు, ఆ అద్భుతానికి దేవుడు అనుమతి ఇవ్వకపోవచ్చు, కానీ అంతకంటే శ్రేష్టమైనది ఏంటిదో తెలుసా? క్రీస్తు నిమిత్తమై నీవు అనుభవించుచున్న నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒకవేళ జాగరణాలు, ఒకవేళ వస్త్రహీనత, ఒకవేళ కడుపు నిండని పరిస్థితులు, కరువు నీ జీవితంలో సంభవిస్తూ ఉండొచ్చేమో. వాటి మీద నడవటము పేతురు నీళ్ల మీద నడిచిన దానికంటే ఘనమైనది, శ్రేష్టమైనది, మహోన్నతమైనది. ప్రియులారా, నీళ్ల మీద నడిచినందుకు ప్రభువారు పేతురికి ఏమి ఇవ్వరు, కానీ వీటన్నిటి మీద నువ్వు కనుక నడవగలిగినట్లయితే, వీటన్నిటిని నీ పాదాల క్రిందకు తీసుకొనగలిగినట్లయితే, ఇవి ఆఫ్టర్ ఆల్ ఇవి నన్ను ఏం చేస్తాయి అని అపోస్తలుడైన పౌలు గారు క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అని ఎంత తేలిగ్గా వాటిని కొట్టిపాడేశాడో ఆ రీతిగా మనం ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రియులారా, వీటికి అద్భుతమైన ప్రతిఫలాలు మన జీవితంలో ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో ఇక్కడ మనం చదువుతున్నాం, యెహోవా యందు ఆనందించటం వలన బలం పొందుకుంటాం. ఆత్మీయ జీవితాల్లో బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మీయ జీవితంలో దినదినం మనం ఎలా బలం పొందుకుంటాం? పరిస్థితుల వైపు చూస్తే బలహీనపడతాం, ప్రభు వైపు చూస్తే బలం పొందుకుంటాం. పరిస్థితుల వైపు చూస్తే నీరసపడిపోతాం, ప్రభువునందు ఆనందించటం నేర్చుకోగలిగినట్లయితే ఆత్మలో బలం పొందుకుంటాం. ఎప్పుడైతే ఆత్మలో బలం పొందుకుంటామో ప్రియులారా, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అనే స్టేట్మెంట్ పౌలు గారితో కలిసి మనం కూడా చెప్పగలుగుతాం. దేవునికి స్తోత్రం. అనేక మంది భక్తులు ఏ రీతిగా శ్రమలను, హింసలను అతి తేలిగ్గా ఎదుర్కొన్నారు అని అంటే వారు వాటి వైపు చూడలేదు. భయంకరంగా రాళ్లతో కొట్టబడుతున్న, హింసింపబడుతున్న స్టెఫను ఎలా పరలోక దర్శనం చూడగలిగాడు అని అంటే ఆ శ్రమల వైపు, ఆ హింస వైపు చూడలేదు, ప్రభు వైపు చూచాడు, ప్రభునందు ఆనందిస్తున్నాడు, పరలోకము తెరవబడుతున్న ఆ శ్రేష్టమైన అనుభవాన్ని అనుభవించాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, తల్లి, తండ్రి, నీ విశ్వాస సంబంధమైన జీవితంలో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో దైవజనులు అంటూ ఉండుండవచ్చు. ప్రియులారా, నేను ఒక దైవజనుడిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనం ఎక్కడ బలహీనపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మన నాయకుడు మనకంటే ముందుగా వెళ్ళాడు, ఎంతకంటే ఘోరమైన పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళగలిగినట్లయితే ఈ పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. అవి బలహీనమైనవి, అవి శక్తిహీనమైనవి, అవి మనల్ని ఏమీ చేయలేవు.
ఎందుకో తెలుసా? వాటన్నిటికంటే శక్తిమంతుడైన ప్రభువు, ప్రియ రక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు వాగ్దానం చేస్తాడు, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని. మనతో ఉండి మన చెయ్యి పట్టి నడిపించి వాటన్నిటి మీద అధికారం ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్ళగలిగిన ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు దిగులెందుకు, బాధ ఎందుకు, కన్నీరెందుకు? ప్రియులారా, నీ ప్రియ ప్రభు వైపు చూడగలిగితే ఎంత బాగుంటుందో. నేను రక్షించిన నీ ప్రియ ప్రభు శక్తిహీనుడు కాదు, బలహీనుడు కాదు, చేతకాని వలసలే కాదు. ఆయన పలికిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? అద్భుతమైన మాట. ఓరకుండుడి, నేడు కలుగు చేయ రక్షణను చూడండి. ఓరకుండుడు ద్వారా అనగా ఆయనకు అప్పగించుకున్నడు ద్వారా, ఆయన వైపు చూచడం ద్వారా నూతన శక్తిని, నూతన బలాన్ని మనం పొందుకొని ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా ఎదగడానికి, అంచెలంచెలుగా ఫలాభివృద్ధి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, విశ్వాస జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో బలహీనపడాల్సిన అవసరం లేదు. ప్రభు ఆత్మ నీలో నివసించుచున్నాడు. ఆయన నీలో సంతోషం అనే శ్రేష్టమైన లక్ష్యాన్ని ఫలభరితంగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఆయనకు సహకరిస్తే, నువ్వు ఆయనకు విధేయత చూపగలిగితే, ఆయన మాటను అంగీకరించగలిగినట్లయితే. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మనం ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఎక్కడ బలహీనపడుతున్నాం, ఎక్కడ దేవునికి అవమానం తీసుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయో, తొందరపడి మాట్లాడిన మాటలు, వాటన్నిటిని విడిచిపెట్టేసేసి ప్రభునందు ఆనందించి నూతన బలాన్ని పొందుకొని అనుదినం ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేసి దీవించి వర్ధిల్లా చేయును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మఫలంలోని రెండవ లక్షణమైన సంతోషాన్ని గురించి ఈ దినాన మేము ధ్యానం చేయడానికి ఇచ్చిన అవకాశం కొరకై స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, నీ యందు ఆనందించటం మాకు నేర్పించండి. పరిస్థితులు అన్నీ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మాకు ఇష్టం లేని పరిస్థితులు గుండా వెళుతున్న సమయంలో కూడా అదే కృతజ్ఞతా భావాన్ని కలిగి నీ యందు ఆనందించుట మాకు అందరికీ నేర్పించండి. దేవానికి వందనాలు. ఈ ప్రతికూలతల వైపు మమ్మల్ని చూడనియద్దయ్యా. వాటన్నిటిని మించిన శక్తివంతుడైన నీ వైపు చూచి మా ఎదుటిన ఈ పందెములో ఓపికతో పరిగెత్తి ఆ శ్రేష్టమైన ఆనందాన్ని కొనసాగించుకోవడానికి మాకు కృపను దయచేసి దీవించి మహిమ పొందండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరైతే ఆత్మీయ జీవితంలో కానీ భౌతిక జీవితంలో కానీ శ్రమలను, నిందలను, అవమానాలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిపై జయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఇటు అవసరతలు కలిగి ఉన్నారో మీకు తెలుసు కదా నాయన, వారిని దయతో జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో కొరతలను తీర్చి ఆశీర్వదించి దీవించి మీకు మహిమ కలిగినట్లుగా వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించుదురని మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించు. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తుతులు అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అద్వితీయనాథుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, శాంతి, సమాధానం, ఆదరణ, ఆనందం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండి నడిపించి దీవించి మనలందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా.